హాయ్ హలో నమస్తే అండి. ఏంటి ఇడ్లీ పిండి పెట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా? మార్నింగ్ నేను షార్ట్ పెట్టానండి, కొలతలతో అన్నమాట. ఇడ్లీ అలాగని కొలతలతో మన ఇడ్లీ కానీ పెట్టుకున్నామంటే చాలా మెత్తగా ఉంటాయండి, దూదిలాగా ఉంటాయి ఇడ్లీలు. కలర్ కూడా వైట్గా ఎంత మంచిగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ నానకూడదండి పప్పు దినుసులు కానీ ఏవైనా, రవ్వ కానీ ఏదైనా కానీ ఎక్కువ నానందువల్ల ఏంటంటే మనకి తొందరగా పులిసే ఆప్షన్ ఉంటుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పులుస్తుంది. చూసారా, మనం ఇడ్లీ పిండి నార్మల్గా ఎక్కువ టైం నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే తెల్లవారేసరికి మనకి ఏదో పులిసిన ఫీలింగ్స్ అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఏంటంటే నానబెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకొని 2.5 గ్లాసు అదే గ్లాస్తో రవ్వ వేసుకొని శుభ్రంగా 4-5 సార్లు క్లీన్ చేసుకొని నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిని 2 అవర్స్ తర్వాత మనం గ్రైండర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా. ఇంక ఈవినింగ్ అయినా ఇన్స్టెంట్గా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. నేను ఈవినింగ్ పెట్టేసాను. చూసారు ఎంత మెత్తగా ఉన్నాయి, తెల్లగా ఎంత బాగున్నాయో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.